కలర్స్ ఈ రోజు 18th డే ప్రైమరీ సెకండరీ కలర్స్ మీ షీట్ లో 1/4 షీట్ లో బార్డర్ ఈ విధంగా కొట్టాలి. షీట్ బార్డర్ మిడిల్ లో ఇక్కడ ఒక సర్కిల్ తీసుకోవాలి. మిడిల్ పాయింట్ ఇది. మాట్లాడదు వినండి. మిడిల్ పాయింట్ లో ఇక్కడ సర్కిల్ తీసుకొని దీంట్లో 3 పార్ట్స్ తీసుకోవాలి. 3 పార్ట్స్ తీసుకోవాలి. రెడ్, ఎల్లో, బ్లూ ప్రైమరీ కలర్స్. వీటిని మిక్స్ చేయగా వచ్చే కలర్స్ ఆరెంజ్, గ్రీన్, వైలెట్ 3 కలర్స్ వస్తాయి. అవి ఏ కలర్స్ ఎట్లా మిక్స్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు బ్లాక్ బోర్డ్ మీద గీసి షీట్ మీద కూడా కలరింగ్ చేసి చూపిస్తా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సర్కిల్ తీసుకుందాం. చూడండి, మీరు వృత్తరేఖతో సర్కిల్ తీసుకోవాలి. ఇట్లా సర్కిల్ తీసుకోవాలి వృత్తరేఖతో. ఇట్లా 2 సర్కిల్ తీసుకోవాలి మీరు వృత్తరేఖతో. తీసుకున్న తర్వాత దీన్ని మిడిల్ పాయింట్ నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ కొట్టాలి. ఇక్కడ అన్ని ఈక్వల్ గా ఉండేటట్టు మీరు స్కేల్ తోని వృత్తరేఖతో కొలుసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ లెంత్, ఈ లెంత్ అన్ని 3 ఈక్వల్ గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. స్కేల్ మెజర్మెంట్ చూసుకొని 3 పార్ట్స్ చేసుకోవాలి. సర్కిల్ మధ్యలో గ్యాప్ ఉండాలి కొంచెం. తర్వాత అదే విధంగా ఇక్కడ కూడా సెంటర్ లైన్ మిడిల్ పాయింట్ తీసుకొని 3 ఈక్వల్ గా 3 పార్ట్స్ చేయాలి. ఇది రెడ్ కలర్. సి అనేది రెడ్. ఇది ఎల్లో. గోల్డెన్ ఎల్లో వేయాలి, లెమన్ ఎల్లో వేయాలి. గోల్డెన్ ఎల్లో. సి అంటే గోల్డెన్ ఎల్లో. ఇది బ్లూ. దీంట్లో ఫిరోజ్ బ్లూ ఉంటుంది, ఆక్స్ఫోర్డ్ బ్లూ ఉంటుంది. ఫిరోజ్ బ్లూ వేయాలి అంటే థిక్ బ్లూ వేయద్దు. ఫిరోజ్ బ్లూ, 2 బ్లూ వేయాలి. బ్లూ, రెడ్, ఎల్లో, బ్లూ కలర్స్. దీంట్లో రెడ్ కలర్ ఫిలప్ చేయాలి, దీంట్లో ఎల్లో కలర్, దీంట్లో బ్లూ కలర్. ఇక చూడండి, ఇప్పుడు రెడ్ అండ్ ఎల్లో 2 కలర్స్ కలిపితే ఏమైతుంది? ఆరెంజ్. ఈ కలర్ ఆరెంజ్ ఇక్కడ వేయాలి. రెడ్ ప్లేస్ లో ఆరెంజ్ వేయాలి. రెడ్ కలర్ ప్లేస్ లో పైన రెడ్ ఉంది కదా, ఆ ప్లేస్ లో ఇక్కడ ఆరెంజ్ వేయాలి. 2 మిక్స్ చేస్తే వచ్చిన కలరు ఆరెంజ్. తర్వాత రెడ్ అండ్ ఎల్లో. వినండి, రెడ్ అండ్ ఎల్లో ఈ 2 మిక్స్ చేస్తే వచ్చేది గ్రీన్. ఇక్కడ వేయాలి. ఎల్లో కలర్ బ్లూ అండ్ ఎల్లో కలిపితే ఆ గ్రీన్ వస్తుంది. తర్వాత బ్లూ అండ్ రెడ్ వైలెట్ వస్తుంది. ఇక్కడ వైలెట్ కలర్ వేయాలి. బ్లూ కలర్ లో వైలెట్, ఎల్లో కలర్ లో గ్రీన్, రెడ్ కలర్ లో ఆరెంజ్. ఇట్లా 2 మిక్స్ కలర్స్ చేస్తే ఇది ప్రైమరీ కలర్స్. మిక్స్డ్ కలర్ చేస్తే సెకండరీ కలర్స్ వస్తాయి. ఓకేనా? మీకు ఇప్పుడు ఒక డ్రాయింగ్ షీట్ లో కూడా కలర్ మిక్సింగ్ చేసి చూపిస్తాను. బార్డర్ కొట్టుకోవాలి. ఇట్లా సెంటర్ పాయింట్ చేసుకొని మిడిల్ దీనికి బార్డర్ కొట్టుకోవాలి.
టూ తీసుకొని ఇక్కడ ఒక వృత్తాన్ని తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఎంత ఉందో చూసుకోవాలి. త్రీ ఉంది. తీసుకున్న తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ తీసుకోండి. ఇస్తాను ఆబ్జెక్ట్. మనము వృత్తలేఖంతో దీని మెజర్మెంట్ చాపరేఖలు తీసుకొని కలుపుకోవాలి. ఓకే, ఇట్లా yellow, red, blue, three colors, primary colors and secondary colors. First red. Zupi. Yellow, red. Yellow, red కలిపితే ఆరెంజ్ వస్తుంది. రెండు ఈక్వల్గా కలుపుకోవాలి సమపాలలో. బ్లూ, బ్లూ ఉన్న ఎల్లో కలిపితే గ్రీన్ వస్తుంది. బ్లూ ఎల్లో కలిపితే గ్రీన్. Plus green.
బ్లూ స్టోన్ కూడా వేస్తారా సార్? ప్రైమరీ సెకండరీ కలర్ మోనోక్రోమ్ కలర్స్ అది వేస్తారు. షేప్ తీసుకొస్తాను. వైలెట్ కలర్ వస్తుంది. స్పెషల్ వర్క్ కొలాజెస్ మరి సెకండరీ కలర్స్ స్కెచ్